వ్యాప్తంగా కూడా ఈ దాడులైతే జరుగుతున్నాయి. ఇప్పుడు అనంతపురం వెళ్దాం. మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. యోగానంద్, ఎన్ని షాపుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ఏమన్నా దొరికాయా, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రైట్ సుమతి, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ గరుడలో భాగంగా ఏకకాలంలో మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహిస్తూ ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అనంతపురంలోని ప్రముఖ మెడికల్ దుకాణాలపై కూడా దాడులు నిర్వహిస్తూ ముఖ్యంగా ఏదైతే ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇలాంటి డ్రగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా అమ్ముతున్నారా, వీటిని ఎలా చేస్తున్నారంటూ కూడా మెడికల్ బృందాలు, అలాగే ఈగల్ టీం, అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్, విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక బృందాలన్నీ కూడా తనిఖీ నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ప్రతినిధులంతా కూడా ఒకేసారి వెళ్లి ఆ డ్రగ్స్ నిర్వహిస్తూ స్థానిక పోలీసు సహకారం తీసుకుని అన్ని చోట్ల కూడా వారు తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడా కూడా ఇట్లాంటి డ్రగ్స్ ఏమైనా తీసుకుంటున్నారా, అమ్ముతున్నారా అనేది కూడా వారంతా కూడా తనిఖీ నిర్వహిస్తూ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విజిలెన్స్ ఎస్పీ వైబీటీఏ ప్రసాద్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారనేది, ఎందుకంటే ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీ నిర్వహిస్తున్నారు కాబట్టి వైబీటీ ప్రసాద్ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్ చెప్పండి, ఒకేసారి అనంతపురం జిల్లాలో తనిఖీ నిర్వహిస్తే ఏమైనా దొరికాయి సార్ డ్రగ్స్ లాంటివి ఏమన్నా? కొన్ని వెరిఫై చేస్తున్న స్టాక్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే విత్ బిల్సా వితౌట్ బిల్స్ అమ్మారా అన్నదాన్ని స్టాక్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది ఫైండ్ అయిన తర్వాత మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాం. అంటే కొన్ని షాపుల్లో అనధికారిక వ్యక్తులు, అంటే వాళ్ళకి సర్టిఫికేట్ లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్నారు, అంటే వాళ్ళకి ఎటువంటి ప్రాక్టీస్ ఉండదు, ఎటువంటి ఏమి ఉండవు, అవి కూడా అమ్ముతున్నారు. మా దృష్టికి వచ్చి బిల్చి దానిపై పోరాడింది కూడా ప్రస్తుతానికైతే లైసెన్స్ ఉందా లేదా అనేది ఇక్కడ మేము దాని గురించి కాదు. కొన్ని రకాల డ్రగ్స్, మెయిన్ నార్కోటిక్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో అది విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే అమ్మాలి, లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని దాని మీద మేము ఈరోజు రైడ్లో భాగంగా లైసెన్స్ మీన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో అమ్ముతున్నారు లేదన్నా చేస్తున్నాం. స్టాక్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఎన్ని ప్రిస్క్రిప్షన్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. డ్రగ్స్ అయితే దొరికినాయి, కానీ అవి అమ్మారా లేదా అనేది వెరిఫై చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్, ఈగల్ టీం, అలాగే ఆపరేషన్ గరుడాలో భాగంగా ఇవన్నీ చేపడుతున్నారు. ఇవాళ ఒక్క రోజైనా, లేకపోతే ఇది ఒక అప్రహసనంగా జరుగుతూ ఉంటుందా, ప్రతిహతంగా దీన్ని కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా ఎస్పీ చెప్తున్న ప్రకారం చూస్తుంటే ఇది రోజువారీగా జరుగుతుంది ఇప్పటి నుంచి అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే దీనిపై నిరంతర అవగాహన కావాలి అంటూ ప్రజలకు కూడా నిరంతర అవగాహన కావాలి. అలాగే మెడికల్ షాప్ యాజమాన్యాన్ని కూడా నిరంతరంగా వీళ్ళు చెక్ చేస్తాం. డ్రగ్ ఇన్స్పెక్టర్, అలాగే ఈగల్ టీం, విజిలెన్స్ ఎస్పీ ద్వారా కూడా చెక్ చేస్తూ ఉంటామని చెప్తున్నారు సుమతి. ప్రస్తుతం అయితే అన్ని చోట్ల కూడా ఒకేసారి తనిఖీలు చేస్తుండటంతో మెడికల్ షాప్ యాజమాన్యంతో కొంచెం భయాందోళనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు కూడా మెడికల్ షాపులు కూడా బంద్ చేసి వెళ్లకుండా ప్రతి షాపుల్లో ప్రత్యేకంగా సిబ్బందిని కూడా అక్కడే ఉంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు సుమతి. యోగానంద్, ఇప్పుడు వరకు ఎన్ని మెడికల్ షాప్ల పైన దాడులు జరిపి ఉన్నారు? అలాగే మీరు అన్నట్టుగా ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది అని అంటే ఎలాంటి అవగాహనని అక్కడ కల్పిస్తూ ఉన్నారు? ప్రస్తుతం అన్నట్టుగా స్టాక్ వెరిఫికేషన్ జరుపుతాము, అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారా లేదా అన్న దానిపైన దృష్టి పెట్టామని చెప్తున్నారు. కానీ ఇంకా అవగాహనని ఎలా కల్పిస్తున్నారు? చూస్తున్నా వీటికైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ముఖ్యంగా నగరంలోని ప్రముఖ మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపై కూడా సుమారు 10-15 షాపులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా రేపటి నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకుంటాం. ఇవాళ తనిఖీలు చేసి ఎక్కడైతే ఈ 2 రోజులు తనిఖీలు పూర్తిగా చేసి ఎక్కడైతే వైలేషన్స్ ఉన్నా ఆ షాపులు సోకాజ్ నోటీస్ కానీ ఇతర జారీ చేసిన తర్వాత ఆ ప్రక్రియ మొదలు పెడతాం. అవగాహన కార్యక్రమం కూడా తదుపరి ఏం నిర్వహించడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు డీజీపీ గారి నుంచి ఏమొస్తాయో దానిపై ఖచ్చితంగా చేస్తామంటూ కూడా ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్, అలాగే సామాజిక సంస్థల అవగాహనతో పాటు విజిలెన్స్ ఆధ్వర్యంలో కూడా అయితే అవగాహన కార్యక్రమం రేపటి నుంచి నిర్వహిస్తామంటూ కూడా విజిలెన్స్ ఎస్పీ చెప్తున్న పరిస్థితి ఉంది సుమతి. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ సో మచ్. అది మా ప్రతినిధి అనంతపూర్ నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.